నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. నేను మీకు ముందుగా ప్రామిస్ చేసినట్టు నవంబర్ నుంచి మనం రెగ్యులర్గా వీడియోస్ జరుగుతాయని వీడియోస్ ఈనాడు న్యూస్ పేపర్ అనాలిసిస్ కానివ్వండి, పిఐబి కానివ్వండి, మన ది హిందూ న్యూస్ అనాలిసిస్ కానివ్వండి, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతాయని ఇంతకు ముందు కూడా నేను ఒకసారి చెప్పున్నాను. దాంతోపాటు మన హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో కొన్ని మార్పులు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. మీకు అందరికీ కొంతమందికైనా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. అయితే చాలాసేపు కూర్చుని ఆలోచించాను ఏమేమి చేంజెస్ చేద్దామా అని. దాంట్లో ఇంతకుముందు ఉన్నవే బాగున్నాయేమో అనిపించేలాగా చాలా అనిపించింది. బట్ ఒకటో రెండో చేంజెస్ చేద్దాం అనుకున్నాను. ఒక ఇంపార్టెంట్ చేంజ్, టెక్నికల్ చేంజ్, టెంప్లెట్ మారిస్తే త్వరగా వీడియో అప్లోడ్ అవుతుందని చెప్పారు నాకు టెక్నికల్ టీము. సో అదొక చిన్న చేంజ్. ప్లస్ ప్రతి ఆర్టికల్కి ఒక క్వశ్చన్ ఇవ్వాలి అని అనుకుంటున్నానండి. అదొక చేంజ్. చూడండి, ఇవాళ మీరు వీడియో చూశాక ఎలా ఉంది, ఇంకా మనం ముందున్న ప్యాటర్న్తో పోలిస్తే ఇంకా ఎలా బెటర్ చేయొచ్చు దీన్ని, ఇలా మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే వాటన్నిటిని ఇంక్లూడ్ చేసేద్దాము. ఇవాళ అయితే 9 ప్రిలిమ్స్ క్వశ్చన్స్, 9 ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తున్నానండి. అవి మనం సాల్వ్ చేద్దాం. మరి మన కొటేషన్ ఇది మాత్రం మార్చలేదు. కొటేషన్ అలాగే ఉండాలి. కొటేషన్ ఉండాలి. మన థాట్ రిఫ్లెక్టివ్ థాట్ అంటారు. సో ఆ రిఫ్లెక్షన్ ఉండాలి అని చెప్పి కొటేషన్ అలాగే కంటిన్యూ చేస్తున్నాం ఆ ట్రెడిషన్ని. అవుట్ ఆఫ్ అడ్వర్సిటీ కమ్స్ ఆపర్చునిటీ అంటున్నారు. అడ్వర్సిటీ అంటే మనకు అనుకూలంగా లేని పరిస్థితులు అని. మనకు అనుకూలంగా లేని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా మనం ఒక ఆపర్చునిటీగా మలుచుకోవాలి. దాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకోవాలి. 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఎదురైనప్పుడు లేదా మనకు అనుకున్నది జరగనప్పుడు 2 ఉంటాయి ఆప్షన్స్. ఒకటి పక్కన వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసేసి ఇంకక్కడితో ఆగిపోవడం, ఇది నా వల్ల కాదు, దానివల్ల అదిగో ఆ పర్టికులర్ దీనివల్ల అయింది, లేదా నేను ఇది చేయలేకపోయాను కాబట్టి ఇదైంది, లేదా మా ఇంట్లో మనీ లేదు కాబట్టి ఇదైంది, ఏదో ఒక దాని మీద సాకు చెప్పేసి అక్కడితో ఆగిపోవడం. 2, లేదు ఇది నాకు ఏదో ఒక లెసన్ నేర్పించాలనుకుంటుంది, ఈ ఫెయిల్యూర్ కానీ ఆ ప్రాబ్లం కానీ ఏదైతే అని దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటూ ముందుకెళ్ళడం. 2 మన చేతిలో ఉన్నాయి. మన యాటిట్యూడ్ని బట్టి మనం మారుతాం. కొంతమంది పాజిటివ్గా తీసుకొని ఆపర్చునిటీగా మలుచుకుంటారు. కొంతమంది దాంట్లోనే నివసిస్తూ ఇంకదే ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతారు. ఆపర్చునిటీ చేసుకున్నామా ప్రతిదాన్ని? ఎస్. సరే, మామూలుగా నిన్నటి వీడియో లేదు కాబట్టి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ లేవు. బట్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ రేపటి నుంచి, ఇవాళ మనం ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాం కాబట్టి రేపటి నుంచి వాటికి ఆన్సర్స్ ఎలాగూ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్టికల్స్లోకి వెళ్తాను. ఇవాళ మాత్రం డైరెక్ట్గా ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేటప్పటికి జిఎస్టీ ఇన్ఫ్లోస్ అనేవి 1 lakh crore క్రాస్ అయింది అక్టోబర్ మంత్లో అని చెప్తున్నారు. దీన్ని మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకుందామో ఇక్కడ నేను రాయట్లేదు. ఇంకా పాటికి మీకు ఐడియా వచ్చేసి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. నాకు రాయడం చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. స్లైడ్స్ ప్రిపేర్ చేసుకుంటప్పుడే రాసేసుకోవచ్చు. బట్ నేను టగటగా చెప్తుంటాను, గుర్తించేసుకోండి. పేపర్ 3 మనం మెయిన్ సిలబస్ని ఫాలో అవుతాం యూపీఎస్సీలో. సో పేపర్ 3 ఎకానమీలో ట్యాక్సేషన్ అన్న టాపిక్ కిందికి ఇది వస్తుంది, అవునా కదా? సో ఎకానమీ ట్యాక్సేషన్ అన్న దాని కిందికి జిఎస్టీ వస్తుంది. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావాలి. ఇప్పుడు అదేంటి? ఇప్పుడు అక్టోబర్ అయిపోయి 1 డే కంప్లీట్ అయింది, వాళ్ళు మనకు 2nd డే. ఎలా తెలిసింది ఇంత మనీ మనకు వచ్చింది అని చెప్పి? మన వాళ్ళు జనరల్గా ఎవాల్యుయేషన్ చేసే టైంకి టైం పడుతుంది కదా. ఏ విధంగా మనకి ఇలా తెలిసిందంటారు? ఎందుకు అంటే జిఎస్టీ పేమెంట్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ అంతా కూడా జిఎస్టీ నెట్వర్క్ అనే దాని ద్వారా జరుగుతుందండి. ఈ జిఎస్టీ నెట్వర్క్ అనేటటువంటిది ఇదొక ప్లాట్ఫామ్, వెబ్సైట్ లాగా అన్నమాట. దీంట్లోనే మనం జిఎస్టీ పేమెంట్స్ కానీ జిఎస్టీకి సంబంధించిన ఇన్వాయిసెస్ అంటాం, బిల్స్ అప్లోడ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇది రియల్ టైంలో అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం అప్డేట్ చేసే కొద్దీ కంప్లీట్గా అమౌంట్ ఎంత ఉంది ఏంటి అని మనకి సెకండ్ బై సెకండ్ నంబర్స్ చూపిస్తూ ఉంటుంది. సో రియల్ టైం డేటాబేస్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఆ మంత్ ఎండ్ అవ్వగానే మనకి తెలుస్తుంది ఎంత అమౌంట్ ఈ మంత్ జిఎస్టీ అనేది ట్యాక్స్, అది ముందు అందరికి తెలుసు కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట. ఎంత వచ్చిందనేది మనకి ఈ డేటాబేస్ ద్వారా తెలుస్తుంది. సరే,
ఇప్పుడు 1,00,000 crore 1,00,000 కోట్లు దాటింది అని చెప్తున్నారు. అయితే ఏంటి, ఎంత దాటితే మనకేంటి? ఎప్పుడైనా సరే ట్యాక్స్ దేనివల్ల వస్తుందండి? ఏదైనా వస్తువులు కానీ సర్వీసెస్ కానీ అవి ప్రొడ్యూస్ అయినప్పుడు వాటి మీద ట్యాక్స్ వేస్తారు, ఆ ట్యాక్స్ వస్తుంది. ప్రొడ్యూస్ అవుతుంది అంటే కంట్రీలో గ్రోత్ బాగున్నట్టే కదా. అంటే జిఎస్టీ ట్యాక్స్లో కనుక తరుగుదల కనిపించింది అంటే, మనకి లాస్ట్ కొన్ని మంత్స్లో కనిపించినట్టు తరుగుదల కనిపించింది అంటే గ్రోత్ సరిగా లేనట్టు. ఇప్పుడు మళ్ళీ 1,00,000 crore రీచ్ అయింది అంటున్నారు అక్టోబర్లో. అంటే ఎకానమీలో కొంత ట్రెండ్ అనేది మొదలైంది, గ్రోత్ ట్రెండ్ అనేది మొదలైంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. సరే, ఇంకొక బేసిక్ విషయం చెప్పండి. ట్యాక్సేషన్ అనేది ఏ మినిస్ట్రీ డీల్ చేస్తుందండి? ఫినాన్స్ మినిస్ట్రీ, అవునా? ఫినాన్స్ మినిస్ట్రీ అనేది ట్యాక్సేషన్ని డీల్ చేస్తుంది. మరి దానికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఇచ్చానండి. జిఎస్టీకి సంబంధించిన బేసిక్స్, జిఎస్టీ చట్టానికి సంబంధించి ఏ స్టేట్మెంట్ ట్రూనో చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏది కరెక్టో చెప్పండి అంటున్నారు. ఒకసారి చదివి ఆన్సర్ చేయండి, నేను దీన్ని రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి COVID-19 రిలేటెడ్గా వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. ఇవాళ కొద్దిగా స్లోగా చెప్తున్నానండి, కొద్దిగా కోల్డ్ ఇది ఉండడం వల్ల. రైట్, కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. సరే, ఏమంటున్నారు? COVID-19 కేసెస్ అనేవి తగ్గినట్టే కనిపిస్తుంది, కానీ కాంప్లసెన్సీ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఇంకేముందులే తగ్గిపోయింది కదా అని చెప్పి అజాగ్రత్తగా ఉండడం తగదు. నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ, ఇదొక ఫ్రేజ్ అండి, ఇదొక ఫ్రేజ్. అంటే దానికి ఆ విధంగా ఉండకూడదు అని చెప్పేసి. డౌన్వర్డ్ ట్రెండ్, ట్రాజెక్టరీ అంటే ఏంటి? ఒక స్లోప్ అన్నమాట, పెరగడము. ఇది ట్రాజెక్టరీ, దీన్ని అప్వర్డ్ ట్రాజెక్టరీ అంటారు, దీన్ని డౌన్వర్డ్ ట్రాజెక్టరీ అంటారు. మన వాళ్ళు మొన్న సీసాట్లో సరిగా చేయలేదు, దానివల్ల చాలామంది మేము ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదన్నారు. నేను దానికి చాలా ఫీల్ అయ్యాను. చూసుకోవాలండి, అది క్వాలిఫైయింగ్ పేపర్ చాలా జాగ్రత్తగా రాయాలి. ఎంతో కష్టపడి రాశారు దీంట్లో, అందుకనే కొన్ని వర్డ్స్ ఎక్కడన్నా వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, మిగిలిన వాళ్ళు బోర్గా ఫీల్ అవ్వద్దు. సరే, సైన్స్ ఆఫ్ ఈజింగ్ అంటే కోవిడ్ కేసులు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు. కనిపిస్తుంది, కరెక్టే. ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ మహమ్మారి టైంలో కేసులు తగ్గాయి కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఏమవుతుంది? మళ్ళీ కేసెస్ అనేవి పెరగచ్చు. అందుకే మీరు ఈ పదం విని ఉంటారు, సెకండ్ వేవ్ అని. సెకండ్ వేవ్ అంటే ఫస్ట్ వేవ్ అంటే ఏంటి? సడన్గా వాటర్ కానీ ఇది రావడాన్ని వేవ్ అంటారు. అయితే ఇక్కడ COVID-19 రిలేటెడ్గా ఎక్కువ కేసులు ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ కేసులు సర్జ్ అవ్వచ్చు. సర్జ్ అంటే సడన్గా పెరగడాన్ని సర్జ్ అంటారు. సో సర్జ్ అవ్వచ్చు అని చెప్తున్నారు, దాన్ని మనం సెకండ్ వేవ్ అని చెప్తున్నారు. సెకండ్ వేవ్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి. సో సైన్స్ ఆఫ్ ఈజింగ్, ఇంకా అది తగ్గిపోయిందిలే అని అనుకొని కాంప్లసెన్సీ చూపించకుండా జాగ్రత్తగా ఉండాలి, అంతేనా? దీనికి సంబంధించి మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఏం పాటించాలి? 3T మోడల్ అన్నాము. 3T మోడల్ అంటే ఏంటి? ఎవరెవరికి ఇది పర్టికులర్గా ఉంది వాళ్ళని టెస్ట్ చేయాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి. ఫస్ట్ వాళ్ళని ట్రాక్ చేయాలి, టెస్ట్ చేయాలి, ట్రీట్ చేయాలి. ఆ 3T మోడల్ని ఫాలో అవ్వాలి, ఇగ్నోర్ చేయకూడదు. వాటితో పాటు మనం ఏవైతే మన సైడ్ నుంచి ప్రికాషన్స్ తీసుకోవాలో ఆ ప్రికాషన్స్ తీసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే కలెక్టివ్గా అంటారు, కలెక్టివ్గా తగ్గించగలము. దాన్ని ఏమంటారు? కలెక్టివ్గా తగ్గిస్తే, కలెక్టివ్గా మనందరం తీసుకునే చర్యల వల్ల COVID-19ని మనం ఓడించగలిగితే సోషల్ వ్యాక్సిన్ అని చెప్తారు. దూరం మెయింటైన్ చేయడము, మాస్కులు ధరించడము, మంచిగా ఇవన్నీ తీసుకోవడాన్ని మరి సోషల్ వ్యాక్సిన్ అని చెప్తున్నాము. సెకండ్ వేవ్ అనేది ఇక్కడ ఒక పదము, సోషల్ వ్యాక్సిన్ అనేది ఇంకొక టర్మ్. ఇదే కంటెక్స్లో మీరు ఇంకొక 3వ టర్మ్ కూడా వినే ఉంటారు, అదేంటి? హర్డ్ ఇమ్యూనిటీ అని చెప్పేసి. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటండి? అందరికీ, సగానికి పైగా జనాలకి కనుక కోవిడ్ వచ్చి వాళ్ళందరూ కోలుకుంటే వాళ్ళకి ఆ వ్యాధికి సంబంధించి ఇమ్యూనిటీ ఉన్నట్టు. అలా సగానికి పైగా 60% దాకా ఉంటే ఆ పర్టికులర్ వ్యాధికి హర్డ్ ఇమ్యూనిటీ, గుంపు. హర్డ్ అంటే జనరల్గా ఇంగ్లీష్లో మీనింగ్ గుంపు అని. సో హర్డ్ ఇమ్యూనిటీ ఉన్నట్టే అని చెప్తున్నారు. మరి ఈ కంటెక్స్లో ఈ డిసీజ్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏది ఇన్కరెక్టో చెప్పండి అని అడిగాను. సో అదొకసారి చూసుకుంటారా? మన ఛానల్లో డిసీజెస్ అనేటటువంటి ఒక వీడియో ఉందండి, చాలా మంచి సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇవి.
ప్రిలిమ్స్ రివిజన్ అని చేశాను, అది మెయిన్స్కి కూడా మనకు యూజ్ అవుతాయి. ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ అనేటటువంటి ఈ ప్లేలిస్ట్లో మీకు ఉంటాయి, 30 వరకు వీడియోస్ ఉంటాయన్నమాట. దాంట్లో చూసుకోవాలి. డిసీజెస్ అనే దాని కింద రైట్, దాంట్లో COVID-19తో పాటు అన్ని ఇంపార్టెంట్ డిసీజెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఒకసారి చదివి వీలైతే ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి యుఎస్ఏలో జరుగుతున్న ఎలక్షన్. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకోవచ్చా? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం అన్నమాట. అంతర్జాతీయ సంబంధాలు అని చెప్తూ ఉంటాం. ఫియర్స్ కంటెస్ట్ అంటే ఏంటి? కంటెస్ట్ అంటే పోటీ అని అనమాట. ఫియర్స్ అంటే భీకరమైనటువంటి అని అనుకోవచ్చు మనం. అంటే భీకరమైన పోటీ అక్కడ జరుగుతుంది అని అనమాట. దీని మీనింగ్ ఫియర్స్ కంటెస్ట్ అంటున్నారు. ర్యాంగిల్ అంటే ఏంటి? ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా? ర్యాంగిల్ ఓవర్ ది రిజల్ట్స్ అంటున్నారు. అంటే కొంతమంది వీళ్ళు గెలుస్తారు, జో బైడెన్ గెలుస్తారని, కొంతమంది లేదు ట్రంప్ గెలుస్తారని, ఇలాగ ఉంది కదా. సో రిజల్ట్స్కి సంబంధించి ఆ కన్ఫ్యూజన్ అది జరుగుతుంది. ఫియర్స్ అంటే భీకరమైనటువంటి పోరు అని అనమాట తెలుగులో. ఫియర్స్ కంటెస్ట్ అని. అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ విధంగా మనకి డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలసీస్ కన్జర్వేటివ్ పాలసీస్ అన్నట్టుగా జనరల్గా డిఫైన్ చేస్తూ ఉంటారు. అంటే గ్లోబలైజేషన్ అనే పదానికి మీనింగ్ ఏంటండి? ప్రపంచీకరణ అంటాం తెలుగులో కదా. సో గ్లోబలైజేషన్ అనేటటువంటి దానికి మీనింగ్ ఏంటి? ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ ఉండడం, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అన్నిటికీ సంబంధించి. అలా కాదు, ప్రొటెక్షనిజం అంటున్నారు. ప్రొటెక్షనిజం అంటే ఏంటి? మేము వేరే వాళ్ళ గూడ్స్ తక్కువలో చేస్తాము, మా కంట్రీలో ఉండే కంపెనీసే పెరగాలి, ఈ విధంగా ప్రొటెక్షనిజం. యుఎస్ఏ అనేది మేజర్ కంట్రీ. గ్లోబలైజేషన్ నుంచి ప్రొటెక్షనిజం వైపుగా మూవ్ అవుతుంది ట్రంప్ కింద. సో అది మారబోతుందా ఏంటి అన్నది మనం వేచి చూడాల్సిన విషయం అన్నమాట. ఏదేమైతేనేమి లాస్ట్ వీక్లో మనం గుర్తుందా ఏ విధంగా యుఎస్ఏలో ఎలక్షన్స్ జరుగుతాయి, ఆ ప్రాసెస్ ఏంటి అన్న దాని మీద మనం చదువుకున్నాం. ఒకసారి ఆ స్క్రీన్ షాట్ చూపిస్తాను, దాన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాను, అది మీరు రాయడానికి ప్రయత్నించాలి. ఇదిగోండి ఈ వీడియో అండి, లాస్ట్ వీక్ కాదు 10th అక్టోబర్ రోజు చేశాం ఈ వీడియో. ఒకసారి దీన్ని చూడండి, ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చదువుకోండి. మరి ఎలక్షన్స్ రిలేటెడ్గా ఇచ్చిన క్వశ్చన్ ఇది, ఒకసారి చూసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందే. ఇండియా యొక్క ఫారిన్ పాలసీ ఏ విధంగా మారుతుంది? ఇందాకే అన్నాం ట్రాజెక్టరీ అంటే ఏంటి? డైరెక్షన్ అన్నాం కదా. ఈ పదానికి మీనింగ్ ఏమనుకున్నాం? ట్రాజెక్టరీ అంటే డైరెక్షన్, షిఫ్టింగ్ ట్రాజెక్టరీ అంటే మార్పు, ఆ ఉన్నటువంటి డైరెక్షన్లో మార్పు ఏ విధంగా ఉంది అన్నదన్నమాట. న్యూఢిల్లీ డిప్లొమాటిక్ స్కిల్స్ అంటున్నారు. డిప్లొమాటిక్ స్కిల్స్ అనేటటువంటివి ఇప్పుడు ఒక టెస్ట్గా మారింది వాటికి. యుఎస్ యొక్క సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో మనం పార్ట్గా ఉండబోతున్నాం. ఎందుకనో ఇప్పుడు నేను చెప్తాను. సో అందువల్ల మనం ఏ విధంగా ఫారిన్ పాలసీని మేనేజ్ చేస్తామో, మన అంతర్జాతీయ సంబంధాలని, మన దౌత్యపరమైనటువంటి సంబంధాలని ఏ విధంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్కి అనుకూలంగా తీసుకొని రాగలం అనేది ఒక ఛాలెంజ్గా మారబోతుందని చెప్తున్నారు. మరి ఏంటి, ఏ విధమైనటువంటివి ఇప్పుడు మనకు ఒక ఛాలెంజ్గా మారాయి అవి చూద్దామా? ఫస్ట్ వచ్చేటప్పటికి ఇండియా యుఎస్ఏతో కలిసి బేసిక్ ఎక్స్చేంజ్ BECA బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్, దేని మీద? జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మీద బెకా అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాం. దాంతో ఓవరాల్గా 4 సెక్యూరిటీ అగ్రిమెంట్స్ని మనం యుఎస్ఏతో కలిసి సైన్ చేసినట్టు అవునా కదా. 4 అగ్రిమెంట్స్ని యుఎస్ఏతో కలిసి సైన్ చేశామన్నమాట. సరే, బాగుంది. అయితే ఏంటి ఇది? సెక్యూరిటీ పరంగా యుఎస్ఏతో మనం క్లోజ్ రిలేషన్స్ పెంచుకున్నట్టు. మరి అలాంటి టైంలో ఏ విధంగా మన ఫారిన్ పాలసీ ఉండబోతుంది? ఎందుకని యుఎస్ఏ అనేది మేజర్ కంట్రీ, ఇప్పటికీ యూనిపోలార్ కాకపోయినప్పటికీ, సింగిల్ లార్జెస్ట్గా కాకపోయినప్పటికీ ఏ విధంగా మన ఫారిన్ పాలసీ ఉంది అనేటటువంటిది మనం చూద్దాం యుఎస్ఏతో ఆ రిలేషన్ వల్ల. ఫస్ట్ వచ్చేటప్పటికి అసలు యుఎస్ఏతో మనకున్నటువంటి రిలేషన్స్, ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? దీని ద్వారా స్ట్రెంగ్తన్ అవుతాయి. సో మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మనకి ఇంపోర్ట్స్ మనం వాళ్ళ నుంచి పెరుగుతాయి, డిఫెన్స్ కోఆపరేషన్ పెరుగుతుంది, ఓవరాల్గా క్వాడ్ ఇలాంటి గ్రూపింగ్ కానీ, మలబార్ ఎక్సైజ్ కానీ, వీటన్నిటిలోనూ స్ట్రెంగ్తన్ అవుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఇండియా చైనా రిలేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆల్రెడీ మనకు తెలుసు చైనాతో బార్డర్ ప్రాబ్లం అనేటటువంటిది ఆల్రెడీ ఉంది. రీసెంట్గా వచ్చినటువంటివి ఇవన్నీ కూడా మనకి ఇబ్బందులు పడుతూ ఉన్నాం, అవునా? ఇండియా చైనాకు మాత్రం ఈ విధమైన ఫారిన్ పాలసీ మనం ఇప్పుడు ఏదైతే ఫాలో అవుతున్నామో అది ఇంకొద్దిగా డిఫరెన్సెసే తీసుకొని వస్తుంది.
రీజనల్గా చూసుకోగలిగితే రీజనల్ కంట్రీస్లో మనం చూస్తే ఇండియా, ఆస్ట్రేలియా అనేది కూడా మేజర్ కంట్రీ. మనం ఏం చేసాం, ఎక్సర్సైజ్ మలబార్ అనేటటువంటి జాయింట్ నేవీ ఎక్సర్సైజ్లో ఇంతకుముందు ఏవే కంట్రీస్ ఉండేవండి, ఇండియా, యుఎస్ఏ, ఆ తర్వాత జపాన్ యాడ్ అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఆస్ట్రేలియా జాయిన్ అయింది. సో ఆ విధంగాను మరి యుఎస్ఏతో క్లోజ్ రిలేషన్స్ ఉండడం వల్ల ఆస్ట్రేలియాతో కూడా క్వాడ్ గ్రూపింగ్ వీటన్నిటితో మంచి రిలేషన్సే ఉంది. నాలుగోది వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఫెయిల్యూర్ స్టేట్గా మారబోతుంది. ట్రంప్ ఒకవేళ మళ్ళీ ఎన్నికవుతే ఆల్రెడీ వచ్చేస్తున్నామని చెప్పారు, తాలిబాన్స్తో డీల్ చేసుకున్నారు, అంతా అవుతూ ఉంది. మరి ఈ టైంలో అక్కడ ఏ విధంగా ఉండబోతుంది సిచ్యువేషన్ అన్నది మనకు తెలియదు. సో ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు మన రోల్ కూడా ఉంది కదా అండి. ఇంతకుముందంతా తాలిబాన్స్తో మేము మాట్లాడమన్నాము, ఇప్పుడు ఓకే అని చెప్పాం. సో దానివల్ల మనకి ఆ స్టాండ్ మారింది, అది మనకి కొద్దిగా కన్సర్నే. నాన్ అలైన్డ్ మూమెంట్, NAM, అటు యుఎస్ఏ కానీ ఇటు పెద్ద కంట్రీస్తో దేంతో అలైన్ అయి ఉండము అని మనము ప్రామిస్ చేసాం. మరి మన క్రెడెన్షియల్స్ మీద డౌట్ రావచ్చు ఇప్పుడు యుఎస్ఏతో అలైన్ అవుతే. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇండియా రష్యా రిలేషన్స్ అండి. రష్యా మనకి చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఎన్నో సంవత్సరాలుగా డిఫెన్స్కి సంబంధించి వీటన్నిటికీ సంబంధించి లాంగ్ టర్మ్ ఫ్రెండ్. మరి యుఎస్ఏకి దానికి రష్యాకి పడదు. అలాంటి టైంలో మన ఫారిన్ పాలసీ వీటన్నిటిలోనూ మార్పులు తీసుకొని వస్తుంది. మన ఇండియా రష్యా రిలేషన్ని ఇండియా యుఎస్ఏ రిలేషన్స్తో బ్యాలెన్స్ చేయగలగాలి. ఎందుకంటే యుఎస్ఏ రిలయబుల్ పార్ట్నరా? కాదు. ఎప్పుడైతే రిలయబుల్ పార్ట్నర్ కాదో దాన్ని మనం నమ్మేదానికి లేదు. సో ఈ 6 ఆస్పెక్ట్స్ నుంచి మనం ఫారిన్ పాలసీలో ఏ విధమైన మార్పులు వస్తున్నాయన్నది మనం చూసి పెట్టుకోవాలి. సో ఈ 2 మాత్రం ఇండియా యుఎస్ఏ రిలేషన్స్, ఇండియా రష్యా రిలేషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి టైంలో మరి బెకా గురించి మనం చదువుకున్నాం, అవునా కదా? 4 ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ అనుకున్నాము. వాటిలో ఇది 4వది అండ్ లాస్ట్ది. దానికి ముందు క్యాంకోసా అగ్రిమెంట్, దానికి ముందు లెమోవా అగ్రిమెంట్, దానికి ముందు GISOMA అగ్రిమెంట్, ఇవన్నీ చేసుకున్నామని కూడా మనం చదువుకున్నాం కదా అండి. ఇలాంటి కంటెక్స్లో మరి బెకా దీనికి సంబంధించి ఏది ఇన్కరెక్టో చెప్పమంటున్నారు, అది ఒకసారి చదివి గుర్తు తెచ్చుకొని దీనికి ఆన్సర్ రాయండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇండియన్ అమెరికన్ పాలిటిక్స్, అమెరికాలో ఎలక్షన్స్. ఆ కంటెక్స్లో ఇండియన్ అమెరికన్స్ యొక్క రోల్ ఏంటి ఈ ఎలక్షన్స్లో మనకు తెలుసు కదా. కమలా హ్యారిస్, సో తను ఇంపార్టెంట్ రోల్ అక్కడ ప్లే చేస్తున్నటువంటి కంటెక్స్ట్, అక్కడ వైస్ ప్రెసిడెంట్ దీనికి మరి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇలాంటి కంటెక్స్లో ఏ విధంగా మన ఇండియన్ అమెరికన్స్ వాళ్ళ యొక్క రోల్ ఏంటి అన్నది మనం గమనించాలండి. దీంట్లో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దానికంటే ఒక ఇంపార్టెంట్ పదం ఉంది, దాని పేరే డయాస్పోరా అని పిలుస్తాం అన్నమాట. డయాస్పోరా అంటాం అంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ సెటిల్ అయితే వాళ్ళని మన ఇండియన్ డయాస్పోరా అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ డయాస్పోరా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్, ఎకనామిక్, సోషల్ అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతారు అక్కడున్న యాజ్ ఎ కమ్యూనిటీ కదా. సో అలాంటి టైంలో డయాస్పోరా యొక్క పొలిటికల్ రోల్ ఏంటి, దాన్నే డయాస్పోరా పాలిటిక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మన వాళ్ళు ఆ కంట్రీతో మంచి రిలేషన్ని మెయింటైన్ చేసుకోవాలని, ఇదిగో మా వాళ్ళు ఉన్నారు మీకు ఓటేరు అని ఆ విధంగా ఇండైరెక్ట్గా చెప్పి మనకి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడంలోనూ ఈ విధంగా ఎంతో రోల్ ప్లే చేస్తుంది. ఇలాంటి కంటెక్స్లో అసలు డయాస్పోరా యొక్క రోల్ ఏంటి అన్నది మనం చదువుకుంటాం. మెయిన్స్ ఓరియంటేషన్లో ఇది ఇంపార్టెంట్ అండి, ప్రిలిమ్స్ కంటే. మెయిన్స్ ఓరియంటేషన్లో డయాస్పోరా యొక్క రోల్ ఏంటి, ఏ విధంగా వాళ్ళ యొక్క రోల్ అనేది ఉంటుంది. మనం ఏం చేయాలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీరు ఏదైతే చదువుతూ ఉంటారో మీ బుక్ ఒకసారి ఓపెన్ చేసి డయాస్పోరా యొక్క రోల్ ఏంటి, పాజిటివ్ రోల్, నెగిటివ్, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా మీరు ఒకసారి చదవాలి. చదివి దీని మీద నేను ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తున్నాను, దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇదిగోండి, ఇండియన్ డయాస్పోరాకు సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్టో చెప్పమని ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను. దాని రిలేటెడ్గా మెయిన్స్ క్వశ్చన్ కూడా, ఇండియన్ డయాస్పోరా స్ట్రాటజిక్ ఇంపల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇండియా యొక్క పొటెన్షియల్ గ్లోబల్ పవర్గా ఎదగడానికి మనకి ఏదైతే పొటెన్షియల్ ఉందో దానికి కావాల్సినటువంటి ఇంపల్స్, ఆ పవర్ని డయాస్పోరా ప్రొవైడ్ చేస్తుంది, ఎలాగో చెప్పండి అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా ప్రాస్పెక్టివ్ ఏరియా కూడా ఇది.
నెక్స్ట్ ఆర్టికల్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది అండి. ఇవాల్టి న్యూస్ పేపర్లో కనీసం ఒక 20 ఆర్టికల్స్ ఉన్నాయండి యుఎస్ఏ ఎలక్షన్స్కి సంబంధించి. పవర్ఫుల్ కంట్రీ కదా, కంపల్సరీగా కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్, వాళ్ళ కంట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి ఎక్కువ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. మనకు అన్నీ అక్కర్లేదు, ఏవైతే మనకి యూస్ఫుల్లో అది మనం చూద్దాం. ఇక్కడ ఇదిగోండి, చైనాకి మాత్రం ఫర్ చైనా లూజ్ ఎలక్షన్ అంటున్నారు. మనకి ఈ ఫ్రేజెస్ మీరు వినే ఉంటారు, విన్ విన్ సిచ్యువేషన్ అని కదా. ఇది ఇద్దరికీ కూడా ఉపయోగకరమే అని చెప్పాలన్నప్పుడు ఇది విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. అలా కాకుండా ఒకళ్ళు విన్ అవుతారు, ఒకళ్ళు ఓడిపోతారు. సో విన్ లూజ్ సిచ్యువేషన్ అన్నది ఇంకొక కంటెక్స్లో వాడతారు. సో లూజ్ సిచ్యువేషన్ అన్నటువంటిది ఈ కంటెక్స్ట్ అనమాట. అంటే ఎవరూ గెలవరు, అటు యుఎస్ఏ గెలవదు అటు అనమాట. జనరల్గా ఇక్కడ వచ్చేటప్పటికి అటు ట్రంప్ గెలిచినా అది నష్టమే, అటు జో బైడెన్ వచ్చినా సరే చైనాకి ఏమీ ఉపయోగం ఉండదు. సో రెండూ కూడా పిట్ ఫాల్స్ ప్రాబ్లమాటిక్ అని అనమాట. పిట్ ఫాల్ అనే పదానికి మీనింగ్ ప్రాబ్లమాటిక్ అని. సో రెండిట్లో ఏదైనా ప్రాబ్లమాటిక్ అని చెప్తున్నారు. ఏంటి అసలు ఏమైంది వాళ్ళిద్దరికి ఇంతకీ? ఎప్పుడైనా సరే పవర్. సో రెండూ కూడా యుఎస్ఏ ఏమో ఆల్రెడీ నేను పవర్ఫుల్ కంట్రీ, నేనే నెంబర్ 1గా ఉండాలి, నేనే పవర్ఫుల్గా ఉండాలి, అది యుఎస్ఏ యొక్క కోరిక. చైనా ఏంటి, నేను ఎకనామికల్గా సుపీరియర్, నేనెందుకు పవర్ఫుల్ కంట్రీ కాకూడదు, నన్నందరూ ఎందుకు పవర్ఫుల్ కంట్రీగా రికగ్నైజ్ చేయకూడదు అనేది చైనా యొక్క ఇది. సో దాంతో ఫస్ట్ యుఎస్ఏ అనేటటువంటిది దాని మీద టారిఫ్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వేసే ట్యాక్స్ అనమాట. ఆ విధంగా టారిఫ్ వార్ అనేది మొదలైంది. టారిఫ్స్ పెంచుకోవడం, వీళ్ళు టారిఫ్ పెంచడము, వీళ్ళు టారిఫ్ పెంచడము, అలా టారిఫ్ వార్ మొదలైంది. ఆ తర్వాత అది ఫుల్ స్కేల్ ట్రేడ్ వార్గా కొన్ని కంపెనీస్ని బ్యాన్ చేయడము, ఈ విధంగా ట్రేడ్ వార్ అనేది జరుగుతూ వస్తూ ఉంది. సో ఈ విధంగా ఎవరు విన్ అయినా సరే, వాళ్ళ ఎలక్షన్స్ కోసమే కాదు, ఎలక్షన్స్ తర్వాత కూడా ఈ అటు ట్రంప్ అయినా సరే, ఇటు జో బైడెన్ అయినా సరే, ఎవరైనా సరే ఎలక్షన్స్ ఎవరు విన్ అయినా చైనాకు మాత్రం ఒరిగే పాజిటివ్ ఏమీ లేదు. ఎవరు వచ్చినా సరే రెండూ కూడా ఒకే విధంగా చైనాని ట్రీట్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ కంట్రీకి ఉన్న సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి అది మనం ఇక్కడ చూడాల్సిన విషయం. ఈ రెండు పదాలను తెలుసుకోవడం కోసం మనం ఈ ఆర్టికల్ చదువుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైతే టారిఫ్స్ విధించామని చెప్పామే దాన్ని ట్రేడ్ ప్రొటెక్షనిజం అంటారు. ట్రేడ్ ప్రొటెక్షనిజం వెరీ ఇంపార్టెంట్ పదం అండి. ప్రొటెక్షనిజం అంటే ఏంటి? మా కంట్రీ నుంచి వచ్చేవే బాగుండాలి, మా కంట్రీ కంపెనీసే బాగుండాలి, విదేశాల నుంచి వచ్చే వాటిని బ్యాన్ చేయాలి, ఇలాంటి ఐడియాలజీ అన్నమాట. రైట్, ట్రేడ్ ప్రొటెక్షనిజం అని పిలుస్తూ ఉంటారు. మరి దానికి సంబంధించి దాని అడ్వాంటేజెస్, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను, అదొకసారి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు 1A 2B అలాగా మీరు నంబర్స్తో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సెక్యూర్ ఫీచర్ కోసం సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లో ప్రొవిజన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంతకీ ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఎవరు, ఏమేం ప్రొవిజన్స్ దాంట్లో తీసుకొచ్చారో ముందు చూద్దాం. దానికంటే ముందు ఈ టర్మ్స్ అర్థం చేసుకుందాం. స్ట్రాంగ్ కేస్, దేనికి సంబంధించి రోబస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎవరికి? ప్లాట్ఫామ్ కంపెనీస్కి. స్టేట్ అంటే ఇక్కడ గవర్నమెంట్కి. ఇంతకీ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఎవరన్నది మనం తెలుసుకోవాలి కదా. ప్లాట్ఫామ్ వర్కర్స్ని మరి ఏ విధంగా ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్లో డిఫైన్ చేశారు, అసలు వీళ్ళు ఎవరు అన్నది మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాం, గమనిద్దాం. చూడండి, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ బిల్, ఇక్కడ బిల్ అని రాస్తున్నారు, ఇంకా అది పాస్ అయిపోయిందనమాట. ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఎవరు? ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీకి చెందని వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, ఊబర్, ఓలా, సో వీళ్ళందరినీ కూడా మనం ప్లాట్ఫామ్ వర్కర్స్ అని పిలుస్తూ ఉంటామన్నమాట. సో వాళ్ళకి సంబంధించి కావాల్సినటువంటి సోషల్ సెక్యూరిటీ, వేతనాలు టైంకి పే చేయడం కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సంబంధించి ఒక పిఎఫ్ అకౌంట్ ఉండాలి, ఈ విధంగా అపాయింట్మెంట్ లెటర్స్ ఉండాలి, ఇవన్నీ చెప్పేటటువంటివన్నీ సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లో పొందుపరిచి ఉన్నాయి అని చెప్తున్నారు. ఫ్లెక్సిబిలిటీని కల్పించాలి, అదేవిధంగా లేబర్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి. సో ఆ విధంగా రెండింటినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఇంతకుముందు ఏ చట్టం కిందనూ ప్లాట్ఫామ్ వర్కర్స్ కవర్ అవ్వలేదు. ఇప్పుడు ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా అండి, ఆ డిజిటల్ ప్లాట్ఫామ్.
వీటన్నిటిని స్విగ్గీ, ఓలా, ఊబర్ వీటన్నిటిని ప్లాట్ఫామ్స్ అంటారు. మరి ఆ కంపెనీకి సంబంధం లేదు. వాళ్ళు ఆ పనిచేసే ఫర్ ఎగ్జాంపుల్ ఓలాకి సంబంధించి ఒక కార్ నడుపుకుంటున్నాడు ఒక వ్యక్తి అనుకుందాం. సో ఆ కంపెనీ దానికి సంబంధించిన ఏ విధమైనటువంటి ట్రైనింగ్ చేస్తుంది అంతే. కానీ మిగిలినవి ఏవి కూడా చూసుకోవట్లేదు. అలా కాకుండా వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి అన్నట్టుగా ఈ చట్టం చెప్తుంది. అదొక మంచి పరిణామం అని చెప్తున్నారు. మరి సోషల్ సెక్యూరిటీ కోడ్కి సంబంధించి మనం డీటెయిల్డ్ వీడియో కూడా చేసాం. ఓవరాల్గా 4 లేబర్ కోడ్ ఆన్ వేజెస్ కానీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ కానీ, మరి సోషల్ సెక్యూరిటీ కానీ వీటన్నిటికీ సంబంధించి మనం వీడియో చేసాం. ఒక వీడియో సపరేట్గా అదొకసారి చూసుకొని దీనికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఏది ఇన్కరెక్టో చెప్పాలి మనం ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం పార్ట్ ఆఫ్ ఇండియా భూభాగమే అన్నట్టుగా MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పడం జరిగింది. ఇదిగో ఈ కెమాఫ్లాజ్ అంటే ఏంటి? ఇక్కడ దాచిపెట్టడము అని చెప్పేసి, రంగు మార్చడము అని చెప్పేసి. సో దీన్ని ఇల్లీగల్ ఆక్యుపేషన్, పాకిస్తాన్ వాళ్ళు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నారు. అది మా యొక్క లదాఖ్లో భూభాగమే అన్నట్టుగా మన వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఎందుకు చెప్తున్నాం ఇప్పుడు? అది ఎప్పటి నుంచి వాళ్ళ కంట్రోల్లో ఉంటే? ఎందుకని అంటే రీసెంట్గా వాళ్ళు దాన్ని 5th ప్రావిన్స్, వాళ్ళకి 4 ప్రావిన్సెస్ ఉన్నాయండి. సింధ్ ప్రావిన్స్ అని అలాగా. దాంతోపాటు పాకిస్తాన్ మనకి రాష్ట్రాలు అంటాం ప్రావిన్సెస్ని, వాళ్ళు ప్రావిన్సెస్ అని పిలుస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్న టర్మినాలజీని వాడుతూ ఉన్నారు. 5th ప్రావిన్స్గా పాకిస్తాన్ యొక్క పార్లమెంట్ దాన్ని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ప్రావిన్స్గా ఎలా డిక్లేర్ చేస్తారు? అది కాన్ఫ్లిక్ట్ రీజన్ కదా అని మన స్టాండ్. అది కాన్ఫ్లిక్ట్ ఉన్న ప్రాంతం కదా అండి. సో దాన్ని ఇంతకుముందు అటోనామస్ రీజన్ అన్నారు, ఒప్పుకున్నాం. అటోనామస్ అన్నారు, అవును ఓకే, ఏదో ఒక గవర్నెన్స్ స్ట్రక్చర్స్ ఉండాలి కదా అని అటోనామస్ అన్నాము. అది మా భూభాగం అయినప్పుడు మీ దేశంలో ఒక రాష్ట్రము లేదా ప్రావిన్స్ అని మీరు ఇలా చెప్తారు. సో అది మా ల్యాండ్, మా భూభాగం అన్నట్టుగా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఇండియా చెప్తుంది. చూద్దామా ఎక్కడుందో గిల్గిట్ బాల్టిస్తాన్ అనేది? ఇదిగో గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్రాంతం ఇదన్నమాట. ఇది మన లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అక్సై చిన్ రీజన్. ఇప్పుడు ఇదంతా కూడా కొత్త మన మ్యాప్లో ఏంటి, ఇదంతా కూడా లదాఖ్ కిందకే వస్తుందన్నమాట. ప్రస్తుతానికి మన కంట్రోల్లో ఉన్నవి ఇవి 2, కానీ గిల్గిట్ బాల్టిస్తాన్ కూడా మన మ్యాప్ కిందకే వస్తుంది. అయితే ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ అనేది వీళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇలాగా ఒక ఇంపార్టెంట్గా ఇదిగోండి ఈ విధంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటాం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేటటువంటిది గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్స్ కూడా వెళ్తుంది. సో దాన్ని మీరు అది తీసుకొని వస్తుందనే మనము ఈ 1 బెల్ట్ 1 రోడ్ అనేటటువంటి ఇనిషియేటివ్ అనమాట. చైనా 1 బెల్ట్ 1 రోడ్ అనే హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఇండియా నువ్వు కూడా జాయిన్ అవ్వ, ఇండియా బాగుంటుంది అని అన్నారు. ఇండియా అంది దీంట్లో భాగంగా నువ్వు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నావు, కానీ అది మా భూభాగం గుండా వెళ్తూ నువ్వు మా పర్మిషన్ లేకుండా పాకిస్తాన్తో కలిసి ఏ విధంగా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తున్నావు అంటే ఇది మా యొక్క సావర్నిటీని దెబ్బతీసే విధంగా ఉంది, మేము దీంట్లో జాయిన్ అవ్వము అన్నట్టుగా ఇండియా చెప్పడం జరిగింది. OBORలో ఇండియా పార్ట్ కాదు. సిపెక్ ప్రాజెక్ట్కి సంబంధించి గిల్గిట్ బాల్టిస్తాన్ గుండా అది వెళ్ళడాన్ని ఇండియా ఇంటర్నేషనల్గా ఖండిస్తూ వస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడు 5th ప్రావిన్స్ చేయడం వల్ల ఎందుకు కాంట్రవర్సీ ఏందో అర్థమైంది కదా. ఇదిగోండి మరి దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది ఆన్సర్ చేస్తారా? ఒకసారి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాం, ఏది కరెక్టో చెప్పాలండి. నెక్స్ట్ ఆర్టికల్, లోకల్ విజిటర్స్ టూరిస్ట్ స్పేస్ మొత్తాన్ని ఫిల్ చేసేసారు కాజీరంగాలో అని చెప్తున్నారు. డొమెస్టిక్ ఫారిన్ ట్రావెలర్స్ని జనరల్గా చాలా చాలా దూరం ఉంచడం జరిగింది. ఎందుకని పాండమిక్ టైంలో అలో చేయకుండా ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ అలా పెట్టున్నారు. కానీ లోకల్ విజిటర్స్ ఆ టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో కాజీరంగా నేషనల్ పార్క్ కానీ ఇక్కడ కాజీరంగా రిజర్వ్, సో వీటిలో ఎక్కువ మంది అక్కడ విజిట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇది టూరిస్ట్ సీజన్ అనమాట అక్కడ. సో మరి ఆ కంటెక్స్లో ఈ కాజీరంగా అని పేరు వినగానే మనకి ఏమేమి గుర్తొస్తాయండి? ఇక్కడ ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయా? ఓకే, ఇవి కాకుండా ఏం గుర్తొస్తుంది మనకి కాజీరంగా నేషనల్ పార్క్ అనగానే? 1 హార్న్డ్ రైనో అన్నాం. 1 హార్న్డ్ అంటే ఖడ్గమృగము అని తెలుగులో. సో ఈ 1 హార్న్ రైనో అనేది మనకు అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ మన కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది ఏంటి ఒకసారి మ్యాప్తో గమనించేద్దామా?
దీన్ని మనం ఎన్విరాన్మెంట్ వీటి కింద చదువుకోవచ్చు అనమాట. బయోడైవర్సిటీ ఆ కంటెక్స్లో నేషనల్ పార్క్ కాబట్టి. సరే, ఇక్కడ లొకేట్ చేయండి కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందో. ఇది కాజీరంగా నేషనల్ పార్క్. అంటే ఇది ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి లైన్ ఏంటండి, ఇదేంటి ఇక్కడ, ఇదంతా బ్రహ్మపుత్ర నది అనమాట. దాని ఒడ్డునే ఇటు సైడ్ మనకి కాజీరంగా నేషనల్ పార్క్ ఉంది. అది కాకుండా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ మన అస్సాంలో ఏమున్నాయి, ఓరాంగ్ నేషనల్ పార్క్ ఉంది, దాంతోపాటు దిబ్రూ షికోవా నేషనల్ పార్క్ అనేటటువంటిది ఉందన్నమాట. మనస్ అనేటటువంటి నేషనల్ పార్క్ కూడా ఉంది. మనస్ నేషనల్ పార్క్ ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూసారా, ఇది నేషనల్ పార్క్ కూడా అనమాట. సో ఈ విధంగా నేషనల్ పార్క్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్వి ఉన్నాయి. కాజీరంగా నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అన్నాము, 1 హార్న్ రైనోకి. మరి ఆ 1 హార్న్ రైనో రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ, దాని గురించి చదివి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తారా? ఒకసారి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. వాళ్ళు ఇందాక ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్ ఏదైతే డయాస్పోరా గురించి ఇవ్వడం జరిగిందో దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. రేపటి నుంచి ఎవాల్యుయేషన్ కూడా ఇంతకు ముందులాగే జరుగుతూ వస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.